హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ రిటైల్ కోచింగ్. సో ఇంతకు ముందు వీడియోలో మనం రిటైల్ కేపీఐస్ గురించి నేర్చుకున్నాం. సో ఆ కేపీఐస్ని ఇంక్రీజ్ చేస్తూ మనం బిజినెస్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో దానికి సంబంధించి సెల్లింగ్ టెక్నిక్స్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇందులో మేజర్గా మనకు ఒక 3 to 4 సెల్లింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అవి కనుక మనం ప్రాపర్గా యూజ్ చేసినట్లయితే మనకి మన కేపీఐస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సెల్లింగ్ టెక్నిక్స్లో ఫస్ట్ సెల్లింగ్ టెక్నిక్ మనకు వచ్చేసి అప్ సెల్లింగ్. ఓకే, అప్ సెల్లింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్రాస్ సెల్లింగ్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎన్సెంబుల్ సెల్లింగ్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి యాడ్ అండ్ సేల్స్. సో ఈ టెక్నిక్స్ ని మనం ఉపయోగించుకొని మనం మన కేపీఐస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఏటీవీని ఇంప్రూవ్ చేయడానికి అప్ సెల్లింగ్, అప్ సెల్లింగ్ మీన్స్ ఏంటి? అప్ సెల్లింగ్ అంటే ఏంటి సార్? అప్ సెల్లింగ్ మీన్స్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి మన దగ్గర 1000 రూపీస్ ఉంది. కస్టమర్ వచ్చారు, ఈ షర్ట్ తీసుకున్నారు, ఈ షర్ట్ చూసి 1000 రూపీస్ ఉంది ఈ షర్ట్, ఇది చాలా బాగుంది, ఇలాంటి షర్ట్స్ కావాలి అనుకున్నప్పుడు కస్టమర్ అడిగినప్పుడు మనం సేమ్ ఇలాంటివే ఇంకా మంచి క్వాలిటీ, నెక్స్ట్ క్వాలిటీలో కూడా సేమ్ సిమిలర్ మోడల్స్ ఉంటాయి, బ్రాండ్స్లో కూడా ఉంటాయి, ఇంకా చాలా రకరకాలుగా ఉంటాయి కదా. 1000 రూపీస్ షర్ట్ 1999లో చూడు 2000 రూపీస్కి తీసుకెళ్తాం. సో 999లో కూడా అమ్మొచ్చు, బట్ there is opportunity to sell. So quality is important, customer ki quality is important అనుకున్నప్పుడు 1000 ని 2000 కి మనం చేయొచ్చు. సో 1000 ని 2000 కి చేసి సెల్ చేయడం అంటే ఎంఆర్పి, ఎక్కువ ఎంఆర్పి గల ప్రొడక్ట్స్ ని మనం సెల్ చేయడం అనేది అప్ సెల్లింగ్ అవుతుంది. అప్ సెల్లింగ్ అవుతుందా? సో ఇలా ఇప్పుడు ఏటీవీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది సార్ దీనివల్ల? అప్ సెల్లింగ్. ఇప్పుడు 1000 రూపీస్ షర్ట్ అమ్మే ప్లేస్ లో నువ్వు 2000 రూపీస్ షర్ట్ అమ్మినావు, అలా 2 షర్ట్లు అమ్మినావు. సో 2000 రూపాయలు అమ్మే షర్ట్లో నువ్వు 2000 షర్ట్స్ 4000 రూపీస్ అమ్మినప్పుడు అప్పుడు ఈ బిల్లు 2000 వాల్యూ అవ్వాలి, కానీ ఇక్కడ నువ్వు 4000 వాల్యూ చేసావు. ఇంక్రీజ్ అయిందా? ఏటీవీ ఇంక్రీజ్ అయింది. ఆటోమేటిక్గా నీకు ఓవరాల్ ఇలాంటి ఒక 50 బిల్స్ యాడ్ అయినా కూడా మనకి ఎక్స్ట్రా 50 into 2000 లక్ష రూపాయలు యాడ్ అవుతుంది. 2 lakhs అయ్యే కూడా 3 lakhs అవుతుంది. ఓవరాల్గా కంప్లీట్గా 4000 ఏటీవీ తీసుకొచ్చినా కూడా నీకు ఓవరాల్గా 2 lakhs సేల్కి బదులు ఇక్కడ 4 lakhs అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అప్ సెల్లింగ్. అండ్ ఆల్సో యాడ్ ఆన్ సేల్స్. యాడ్ ఆన్ సేల్స్, క్రాస్ సేల్స్. సో యాడ్ ఆన్ సేల్స్, వాట్ యాడ్ ఆన్ సేల్? మనం డైలీ డ్రైవ్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు, ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దానికి ఎక్స్ట్రాగా సపోజ్ కస్టమర్ షూ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా సాక్స్ కూడా కావాలి. సో దట్ ఈస్ యాడ్ ఆన్. సార్ షూ తీసుకున్నారు కదా, మీకు ఇంకా మంచి సాక్స్ ఉన్నాయి, ఈ సాక్స్ కూడా తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది, బట్ మీకు పనికి వస్తుంది. ఇప్పుడు షూకి కంపల్సరీ కావాలి కదా, కొత్త షూ ఉన్నప్పుడు కొత్త సాక్స్ వేసుకుంటే మీకు షూ కూడా బాగుంటాయి. ఇలా చెప్పి యాడ్ అండ్ సేల్ చేయడం వల్ల కూడా మనం 2000కు 250 రూపాయలు యాడ్ చేస్తాము. 250 రూపాయలు యాడ్ చేస్తాము. 250 రూపాయలు యాడ్ చేసినప్పుడు 2000 ఏటీవీకి వస్తారు. 2250 అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఏటీవీ ఇంక్రీజ్ అవుతుంది, బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ఈ యాడ్ అండ్ సేల్స్ మేజర్గా క్యూపీబీకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే క్యూపీపీ పెరుగుతుంది, క్వాంటిటీ పర్ బిల్ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ షూ అమ్మినావు, సాక్స్ అమ్ముతున్నావు, షూతో పాటు సాక్స్ కూడా అమ్మినప్పుడు 4 జతలు అయినాయి. 2 షర్ట్స్ 2 షూస్ అమ్మినావు, ఇక్కడ ఇంకో 2 జతల సాక్స్లు అమ్మినప్పుడు 4 అమ్మే దగ్గర 6 అమ్మినావు. ఓకే, ఇక్కడ 500 రూపాయలు అంటే 2 సాక్స్లు అమ్మిన కూడా 250 500 రూపాయలు పెరిగింది. ఓకే, 2000 కాస్త 2500 అయింది. అండ్ ఇక్కడ 4 ఉన్న క్యూపీబీ 6 అయింది. ఓకే, సో ఇక్కడ ఏటీవీ క్యూపీబీ పెరిగింది, క్యూపీబీ పెరగడం వల్ల ఏటీవీ పెరిగింది. 2000 కాస్త 2500 అయింది, 2 లక్షలు కాస్త 2,50,000 సేల్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ వాట్. అండ్ ఆల్సో క్రాస్ సెల్లింగ్. క్రాస్ సెల్లింగ్ ఇస్ వాట్? క్రాస్ సెల్లింగ్ మీన్స్ నథింగ్ బట్ కస్టమర్ వచ్చారు,
మెన్స్లో తీసుకుంటున్నారు, ఫ్యామిలీతో వచ్చారు, మెన్స్లో షాపింగ్ చేస్తున్నారు, షర్ట్ తీసుకున్నారు, ట్రౌజర్ తీసుకున్నారు, డెనిమ్ తీసుకున్నారు, ఇవన్నీ తీసుకున్నారు, ఫ్యామిలీ ఉన్నారు, కిడ్స్ కూడా ఉన్నారు. షాపింగ్ అయిపోయిన తర్వాత సార్ మనకి ఫ్యామిలీ షాపింగ్, ఇది ఫ్యామిలీ షాపింగ్ కూడా మనకి పైన కిడ్స్ ఉన్నాయి, పైన ఉమెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంది, ఈ కలెక్షన్ ఉంది, ఒకసారి మేడం వాళ్ళని చూడండి, ఒకసారి పిల్లలకు చూపెట్టండి, మంచి కలెక్షన్స్ వచ్చాయి, మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి, బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి మనం క్రాస్ డిపార్ట్మెంట్లో కూడా తీసుకెళ్ళి క్రాస్ మర్చెండైజింగ్ సేల్ చేయడం అనేది క్రాస్ సెల్లింగ్లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఓన్లీ మెన్సే తీసుకోవాలనుకున్న కస్టమర్ కిడ్స్ ఫ్యామిలీకి చూసినప్పుడు ఫ్యామిలీకి ఒకవేళ తీసుకున్నట్లయితే యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ బిల్ వాల్యూ అనేది పెరుగుతుంది. బిల్ వాల్యూ అనేది పెరిగినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా నీకు రెవెన్యూ, ఓవరాల్ బిజినెస్ అనేది, సేల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సజెస్టివ్ సెల్లింగ్, ఓకే, సజెస్టివ్ సెల్లింగ్ ఉంది. సజెస్టివ్ సెల్లింగ్ అంటే ఏంటి? సజెస్టివ్ సెల్లింగ్ నథింగ్ బట్ క్రాస్ సేల్స్. ఇప్పుడు క్రాస్ సెల్లింగ్ ఏదైతే చేస్తామో అలాగే సజెస్ట్ చేసి చేయడం. అండ్ అట్లాగే ఎన్సెంబుల్ సెల్లింగ్ అని ఒకటి ఉంటుంది. ఎన్సెంబుల్ సెల్లింగ్. ఎన్సెంబుల్ సెల్లింగ్ మీన్స్ ఇక్కడ మనం ఫ్యాషన్ని ప్రమోట్ చేయడం. ఇప్పుడు సపోజ్ నేను ఒక టీషర్ట్ తీసుకుంటున్నాను, నేను షాప్కి వచ్చాను, నేను ఒక టీషర్ట్ తీసుకుంటున్నాను, టీషర్ట్ తీసుకొని డెనిమ్ తీసుకుంటున్నాను. టీషర్ట్ డెనిమ్ తీసుకునేటప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ అని, సార్ ఈ టీషర్ట్ పైన ఈ జాకెట్ ఒకసారి లేయరింగ్గా వేసుకున్నారనుకోండి, లేయరింగ్గా వేసుకుంటే ఇట్స్ అ సూపర్ హీరోయిస్ లుక్ వస్తుంది సార్, హీరోయిక్ లుక్ వస్తుంది సార్, మీరు ఒక్కసారి ట్రై చేయండి, ట్రయల్ రూమ్కి వెళ్ళండి, ట్రై చేయండి, దిస్ విల్ బి వెరీ గుడ్ ఆన్ యూ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. దిస్ ఇస్ వాట్ కోఆర్డినేటెడ్ డిస్ప్లే. కోఆర్డినేట్ చేయడం అనమాట. అంటే మీరు డెనిమ్ తీసుకున్నప్పుడు దీనికి మ్యాచ్ అయ్యే షర్ట్ చూపించడము, టీ షర్ట్ చూపించుకున్నప్పుడు దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ చూపించడము, అండ్ డిఫరెంట్ కోఆర్డినేషన్స్ అన్ని మనం ఫ్యాషన్ని మనం ప్రజెంట్ చేసి కోఆర్డినేటెడ్ డిస్ప్లే చేయడం అనేది ఎన్సెంబుల్ సెల్. దీని ద్వారా కూడా ఓవరాల్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ వాల్యూ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బిల్ వాల్యూ ఇంప్రూవ్ అవుతే ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హియర్ అప్ సెల్లింగ్ అని చెప్పాను కదా ఇంతకుముందు, ఇదే అప్ సెల్లింగ్ ఏఎస్పి ఇంప్రూవ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ సెల్లింగ్ టెక్నిక్స్. వాట్ ఆర్ దోస్? ఈ ఏఎస్పి ఎలా అవుతుంది అనుకుంటే, అప్ సెల్లింగ్ సార్ ఏఎస్పి ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు 1000 రూపీస్ షర్ట్ అని చెప్పాను కదా, 1000 రూపీస్ షర్ట్ని మనం 2000 రూపీస్ 1999 చేసాం కదా. చేసినప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క వాల్యూ, ఒక పీస్ యొక్క వాల్యూ పెరుగుతుంది కదా. నువ్వు 1000 రూపాయలకు అమ్మే పీస్ను 2000 రూపాయల పీస్ అమ్మగలిగావు, ఓకేనా. 1000 రూపీస్ కొనే ప్లేస్లో 2000 ఇంకొకటి తీసుకొచ్చి చూపెట్టి ఆటోమేటిక్గా ఆ పీస్ యొక్క పర్టికులర్ పీస్ యొక్క వాల్యూ పెంచావు నువ్వు. కాబట్టి ఆటోమేటిక్గా నీకు ఏఎస్పి పెరిగినప్పుడు ఏటీవీ పెరుగుతుంది, ఏటీవీ పెరిగినప్పుడు బిజినెస్ పెరుగుతుంది, ఓకేనా. దిస్ ఈజ్ వాట్ ఇంపాక్ట్ ఆఫ్ అప్ సెల్లింగ్. సో మేజర్గా మీకు వీటిని కూడా ఎలాబొరేట్ చేసి చెప్పాలి అనుకుంటే, సో సెల్లింగ్ టెక్నిక్స్ అంటారు వీటిని. సో ఇవన్నీ కూడా మన ఆల్ కేపీఐస్ని ఇంప్రూవ్ చేసే టెక్నిక్స్. డూ గైస్ అండర్స్టాండ్ నౌ వాట్ ఆర్ ద కేపీఐస్? కేపీఐస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, సో కేపీఐస్ మన బిజినెస్ని ఎలా మెజర్ చేస్తాయి, ఈ కేపీఐస్ని కంట్రోల్ చేయడం ఎలా, ఇంప్రూవ్ చేయడం ఎలా, సో కేపీఐస్ని ఇంప్రూవ్ చేయడం వల్ల మన బిజినెస్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఈరోజు మీరు తెలుసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ ఇంకొక రిటైల్ మ్యాథ్స్ వీడియోతో మనం కలుద్దాం. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.